మొన్న ఒక వీడియో చూపించాను కదండి, 7 డోర్స్ అండ్ 7 ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసిన హౌస్ ని. ఇప్పుడు ఇంకొక హౌస్ కి వచ్చాము. అసలు ఆ డిజైన్ కానివ్వండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి. ఒక ఫ్లాట్ కి వచ్చాము మనము ప్రెసెంట్. ఇవి కూడా చూద్దాం అసలు ఎలా ఉందనేది. సరే, నార్మల్ గా బెడ్ అనుకున్నా. ఈ 7 ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసిన బెడ్ అండి. ఇది కస్టమైజ్ చేసింది అనమాట. ఇట్లా పైకి లేస్తది బెడ్ వచ్చేసి. బీరువా పెట్టుకోవడానికి కదా అనుకుంటాము, కానీ ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి. దీని లోపల ఇంకొక రూమ్ ఉంది, మనం వెళ్దాము. ఇక్కడ వచ్చేసి పిల్లలకి స్టడీకి టేబుల్ పెట్టారు చూడండి, బట్టలు పెట్టుకోవడానికి. ఇవన్నీ ఇక్కడ వచ్చినాయి. ఎంత మంది ఉన్నా డ్రెస్సింగ్ చేసేసుకోవచ్చు చక్కగా. ఇక్కడ లోపలికి వచ్చేసి ఇక్కడే డ్రెస్అప్ అయిపోవచ్చు. అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ కబోర్డ్ ఇలా ఉంది కదా. నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా కబోర్డ్ అనుకున్నా, ఇది బాత్రూమ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ లోపల చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారండి. కొంతమంది మంచం మీద కూర్చోవడానికి ఇష్టపడరు కాబట్టి సిట్ అవుట్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి బయట చక్కగా గాలి వెలుతురు అన్ని చక్కగా వస్తాయి. హ్యాపీగా ఇక్కడ ఎవరైనా వచ్చినా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగా మీకు ఇంకా మంచి మంచి థాట్స్ తో ఇంకా మంచిగా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను, 7 డోర్స్ అండ్ 7 ఇంటీరియర్స్ వాళ్ళని. లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడ బెడ్రూమ్ ఉంది, కబోర్డ్స్ ఉన్నాయి, ఎక్కడ బాత్రూమ్ ఉంది, ఇలాంటివన్నీ కూడా వెతుక్కోవాలన్నమాట. కొత్త వాళ్ళకైతే తెలియదు, అంత డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ప్లాన్ చేశారు. ఓపెన్ స్టీల్ గ్రైండర్ ఇవన్నీ కూడా బయటకు కనిపిస్తా ఉంటాయి కదా, అవన్నీ కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయేలాగా అక్కడే కానివ్వండి ఇక్కడే కానీ స్టోరేజ్ మాత్రం చాలా బాగుందండి. అసలు ఏది బయటకు కనిపించదు, అంత నీట్ గా ఉంది.